ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న 3T టీవీ మీడియాకు స్వాగతం. అదే గట్లే డబ్బలు దాకు వారం రోజులు ఏం అవుతున్నాయి అవి కోస్తున్నాయి కట్ చేసి అదే చేసేసి నేనేమంటారు అంటే ఇట్లా చిన్నపిల్లలకు చంద్రయ్య. మా నివాసం వచ్చేసి దూస్కాలం విలేజ్. మేము వ్యవసాయం చేసుకుంటాము. పశువులే మా ఆధార్. ప్లస్ ఇంకేంది ఏంటంటే ఇది మాది డబుల్ బెడ్రూమ్ వెనకాల మా పొలం ఉంది. పొలంలోనే మా వ్యవసాయం చేసుకుని మేము వ్యవసాయం ఆ పాడి పశువుల మీదే మా ఆధారం, మా జీవనాధారం మొత్తం దానిపైనే. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఇంతకుముందు విధంగా మాది ఊళ్ళో జరిగినాయి అనర్థాలు జరిగినాయి. ఈ ఆవులు దొంగతనం జరిగినాయి. మాది ఇది ఐదోది జరిగింది. ఇది నిర్లక్ష్యం ఏంటంటే పోలీసు వాళ్ళు ఇంతకుముందు పెట్రోలింగ్ చేసేది వాళ్ళు మన్ను ఇక్కడ మైనింగ్ జరిగేది వాళ్ళను అడ్డుకోనికే పెట్రోలింగ్ చేసేవారు. ఈ మధ్యన అనేది వాళ్ళకు ఏమంతునో ఏం చేస్తారో వాళ్ళకి నాకు తెలియదు కాబట్టి మనకి దాని గురించి అవగాహన లేదు కాబట్టి ఈ మధ్యన పెట్రోలింగ్ చేయడం బంద్ చేసారు. వాళ్ళు పెట్రోలింగ్ చేయడం వల్ల విధంగా సేవ్ అవుతుండే. మేము ఈరోజు ఇంత నష్టం జరగకపోతుండే మాకు. దానివల్ల మేము చాలా దిగ్బంధనకు గురవుతున్నాం. ఈ పెట్రోలింగ్ చేసే వల్ల గిట్ట మాకు ఆవులు ఈరోజు పోకపో ఆపుతుండే అన్నట్టు వాళ్ళు. ఈ నిర్లక్ష్యం చేయడం వల్ల మాకు ఈరోజు మా కుటుంబం అంతా దీనస్థితికి వెళ్ళిపోయినాం. మేము మాకు అయోమయం ఏం చేయాలో పరిస్థితి. మేము పశువులే ఆధారం కాబట్టి మట్టి పీసుకొని బతికేటోళ్ళం కాబట్టి మేమంతా ఆగము మేఘాల మీద అదైపోతున్నాం. ఇది మా ఊళ్ళో జరగడం ఇది ఒకటి 5వ సారి. ఇంతకుముందు జరిగినవి వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళకు అన్ని చేశారు. కానీ వాళ్ళు ఏంటంటే మనకు ఎలాంటి ఆధారాలు లేవు, మేము ఏం చేయాలనేది వాళ్ళే మనం రిటర్న్ క్వశ్చనింగ్ చేస్తాం. మళ్ళీ మేమేంటంటే మట్టి పేసుకుంటున్నాం కాబట్టి పోలీసు వాళ్ళు విధంగా ఈ పెట్రోలింగ్ అనేది జరిగినుంటే ఈరోజు మాకు ఇంత పెద్ద ఘోరం అనర్థం, మా కుటుంబము దిగ్బంధనం గుర్తు కాకపోతుంది అనేది నా ఆవేదన. ఇప్పటికైనా పోలీసు వాళ్ళు నిర్లక్ష్యం వదిలిపెట్టి ఇప్పటికైనా పెట్రోల్ ట్రోలింగ్ వాళ్ళు ప్రతి గంటకు ప్రతి అర్ధ గంటకైనా సరే మినిమం గంటకు వచ్చేటట్టు పెట్రోలింగ్ ఎట్లకైనా చేస్తే ఇలాంటి అనర్థాలు అరికట్టవచ్చు అని నా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతుగా. మాకు ఏంటంటే ఇప్పుడు వాళ్ళను ఎవరు తీసుకుపోయారో వాళ్ళను పట్టి వాళ్ళకి ఎలాంటి శిక్షను అనుభవిస్తారో వాళ్ళకి అలాంటి శిక్ష చేసినా సరే మాకు రిటర్న్ అది ఏంది దాన్ని ఏమవుతుంది అనేది మాకు అర్థం కాకపోయినా సరే కానీ వాళ్ళకు ఒకటి శిక్ష అనేది తలగాలి వాళ్ళకి. ఇలాంటిది మళ్ళీ మా ఊళ్ళో ఇలాంటిది ఎవ్వరికి ఏ రైతుకు రాకూడదు. ఈ దీన పరిస్థితి అనేది ఏ రైతుకు రావద్దు నా మనవి. ఈరోజు మేము ఈ స్థితిలో ఉండడానికి కారణం మా పక్కన డబల్ బెడ్రూమ్లు కట్టిరు, తన పట్టించుకోకుండా వదిలేసారు. డైలీ ఒక 10-15 మందిలాగా వచ్చి వెళ్తున్నారు. మాకు ఎవరు అది డబల్ బెడ్రూమ్ కోసం వస్తున్నారో అర్థమైతలేదు, వేరే వాళ్ళు వస్తున్నారో అర్థమైతలేదు. మేము మా పొలం పక్కనే ఉండడం వల్ల మా ఆవులు చోరికి గురైనాయి. నిన్న నైట్ మేము అనుకోని పరిస్థితిలో ఈ స్థితిలో ఉంటామని మేము ఎప్పుడు అనుకోలేదు. గత 40 సంవత్సరాలుగా మేము ఇదే ప్లేస్లో ఆవులని 40 సంవత్సరాల నుంచి కాస్తున్నాము. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు మాకు. ఈరోజు మా కుటుంబము ఎంత దీనమైన స్థితిలో ఉందంటే ఒక మనిషి ఇంట్లో చనిపోతే ఎంత బాధ కలుగుతుందో ఈరోజు మా పరిస్థితి అలా ఉంది. ఇప్పటికైనా పోలీసులు స్పందించి పెట్రోలింగ్ లాంటివి చేస్తే రేపు ఫ్యూచర్లో ఇలాంటివి ఇంకొకరికి ఇలాంటి మా పరిస్థితి రాకుండా ఉంటుందని నా మనవి. అంతే. ఈటమూరి చిత్రారాం గారు మాట్లాడుతున్నాను. వ్యవసాయం చేస్తాను. నేను చిన్నప్పటి నుంచి ఇదే పని చేస్తాను. చిన్నప్పటి నుంచి ఇదే పని చేస్తాను. 4 లక్షల అప్పు తెచ్చి ఆవులు తెచ్చాను. దాని మీద ఆధారపడి బతుకుతున్నాను. నిన్న నెగిటివ్ అయినాయి, కాంప్లీట్ ఇచ్చాను. వాళ్ళు ఎలాంటివి కూడా స్పందన తీసుకుంటూ లేరు. దానికి పోలీసులు స్పందించి దానికి తీసుకుంటే బాగుంటుంది. న్యాయం జరిగేటట్టు చూస్తే బాగుంటుంది. మేము ఇక్కడ రైతులం కాబట్టి
వాటి మీదే ఆధారపడి జీవనాధారం పడి ఉన్నాను. దానికి కానీ పోలీసు అధికారం కానీ పెట్రోలింగ్ చేస్తే బాగుంటుంది. ఇప్పటికైనా నాలుక రైతుగా బజార్లో పడకుండా ఉండకపోవడము అవుతుంది. ఈరోజు నాకు జరిగిన నష్టము ఇంకొకరికి జరగొద్దని కోరుతున్నాను.